క్షత్రియ మంత్రాలతో ఒక అన్నప్రసాదాన్ని, బ్రాహ్మణ మంత్రాలతో మరో అన్నప్రసాదాన్ని సిద్ధం చేసి రుచీకుడు సంధ్యావందనం కోసం నదికి వెళ్ళాడు. ఈలోపు ఉత్సాహంతో సత్యవతి, ఆమె తల్లి ఇద్దరూ బిడ్డలను కోరుకుంటూ ఆ ప్రసాదాలను స్వీకరించారు. క్షత్రియ ప్రసాదాన్ని రుచిక భార్య సత్యవతి, బ్రాహ్మణ ప్రసాదాన్ని గాది భార్య తిన్నారు. అంటే తారుమారైపోయాయి. నది నుంచి వచ్చిన రుచీకుడికి అసలు విషయం తెలిసింది. క్షత్రియుడి కోసం చేసిన ప్రసాదం నీవు తినడం వల్ల మనకు క్రూరుడైన కుమారుడు జన్మిస్తాడని, నీ తల్లిగారికి బ్రహ్మజ్ఞాని జన్మిస్తాడని రుచీకుడు సత్యవతికి చెప్పాడు. చేసిన తప్పుకి సత్యవతి బెదిరిపోయింది. తనకు క్రూరుడైన కుమారుడు వద్దని భర్తను బతిమాలుకుంది. అప్పుడు రుచీకుడు మనకు కుమారుడిగా మహర్షి జన్మిస్తాడని, మనవడు మాత్రం క్రూరమైన స్వభావంతో ఉంటాడని రుచీకుడు చెప్పాడు. అలా రుచీకకు సత్యవతికి జన్మించిన మహర్షే జమదగ్ని. గాధెకు జన్మించిన గొప్ప క్షత్రియుడు ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర. జమదగ్ని భార్య రేణుక. వారిద్దరికీ జన్మించిన విష్ణు అవతారమే పరశురామ.